తో పొత్తు చేయుట మేలు అని సామెతలు రాసిన గ్రంథం 16వ అధ్యాయంలో మనం 17 వచ్చిన భాగంలో చూడం. చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్య మార్గం అన్నాడు అక్కడ. నాశనం మనం ఈరోజు చాలామంది నాశనంలో పడిపోతున్నారు ఈరోజు. దేనివల్లంటే గర్వం. నాకు ఇన్ని లక్షల మంది సంఘం ఉంది ఈరోజు, ఇన్ని లక్షల దశంభాగాలు వస్తున్నాయి, లేదంటే నేను ప్రార్థిస్తే ప్రతిదీ జరిగిపోతుంది, నేను అడిగింది ప్రతిదీ దేవుడు చేస్తున్నాడు, నా ఎంత ప్రార్థన పరుడు లేడు, నా ఎంత గొప్పగా పాడేవాడు లేడు, కీర్తనకారు లేడు, నా ఎంత గొప్పగా వాక్యం చెప్పేవాడు లేడని ఈరోజు కొంతమంది అయితే ప్లాట్ఫామ్స్ మీద ఫోటోలు తీసుకుంటే ఈరోజు దేవునిని గణపరచడం పోయి వారి మీద వారు పాటలు రాయించుకుని మరి గణపరుచుకుంటున్నారు. ఇది గర్వానికి కాదా? పడిపోవడానికి నిదర్శనం కాదా? నువ్వు కూలిపోవడానికి ఇదొక సమయం కాదా? కాబట్టి గమనించండి, గర్వంతో మనం ఎవరు ఉండొద్దు. గర్వాన్ని విడిచిపెట్టి మనము దీన మనసుతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా